నా పేరు ప్రసన్న కుమార్. నేను చాలా సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. గొప్పగా చేసిన చెప్పుకునే క్యారెక్టర్లు చేయకపోయినా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు చాలా తృప్తినిచ్చిందండి. నేను మితాస్ టెలివిజన్స్ బ్యానర్ పైన ఒక 4 చిత్రాలు తీశానండి టీవీ మీడియాకి. ఆ 4టికి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా 9 స్టేట్ అవార్డ్స్ నందిలో వచ్చాయండి. ఈ యొక్క ఎంకరేజ్మెంట్ తోటి మరో అడుగు ముందుకు వేస్తూ మితాస్ టెలివిజన్స్ బ్యానర్ని మితా విజన్స్గా మార్చి మరో అడుగు మార్పు కోసం నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ అండి ఇది. దీనికి ఇంటర్నేషనల్ ప్లేయర్ నా మిత్రుడు వెంకటపతి రాజు గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవుతుంది. సో నాకు చాలా సంతోషం ఉంది. అలాగే పెద్దలు చదవాడి శ్రీనివాసరావు గారు, మా గురువు గారు శివసుబ్రహ్మణ్యం రాజు గారు. అసలు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి కారణం రాజు గారండి. ఆయన ముద్దమందారం అనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు డైరీ ఫారం ఏరియాలో మా అంకులు దానికి హెడ్ అండి. పర్మిషన్స్ అవి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ నేర్పిస్తున్నారు ప్రదీప్ గారికి. ఆ టైంలో నా సోలాపూర్ చెప్పులు పోయే అనే సాంగ్కి అతను డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నారండి. అప్పుడు నేను వెళ్ళి అక్కడ చూస్తుంటే ఆయనకి ఎందుకో అనిపించింది, నువ్వు చేస్తావా అని అడిగాడు. చేస్తాను సార్ అని. ఏది చెయ్యి అన్నాడు. అంటే మామూలుగా డ్యాన్సర్స్ అయితే 1 2 3 4 5 ఆ కౌంట్తో చేస్తారు. నేను అదేం లేకుండా మ్యూజిక్ రిథమ్ తోటి డ్యాన్స్ చేశానండి. ఎందుకంటే సోదరుడు చెప్పాడు కదా, కాలేజీలో ఉన్నప్పుడు డ్యాన్స్లు అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆ రోజు చేయడం జరిగింది. సో ఆయన చూసి చాలా హ్యాపీ అయ్యి, నువ్వు మెడ్రాస్ వచ్చి నిన్ను అన్నీ చూసుకుంటా, నీకు వసతులని వచ్చేస్తావు అన్నాడు. ఓ సార్ అన్నాను. ఇంటికి వెళ్తే అంతా ఉన్నారు. సరే, అది ఆఫ్ చేసిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఆయనకి నా మీద ఉన్న ప్రేమ మమకారాలు అంత ఇంత లేదండి. ఆ రోజు చిన్న స్టెప్ చేసి ఆ సినిమాని ముద్దమందారంలో సోలాపూర్ చెప్పులు సాంగ్లో పోయాను సాంగ్లో కూడా నా చేత డ్యాన్స్ చేయించారు. అదే నా ఫస్ట్ స్క్రీన్ మీద కనపడిన. ఆ తర్వాత అభిలాష సినిమాలో చిరంజీవి గారుని మీట్ అయితే సరదాగా చిన్న వేషం చేస్తాను సార్, నాకేమైనా చెప్పొచ్చు కదండి. వద్దమ్మా, యష్మాజ్ పేరు క్యారెక్టర్ ఇలా చేస్తే బాగోదు, ఏదైనా మంచిది ఉంటే చేద్దులే అన్నాడు. లేదు సార్ నేను చేస్తాను, నాకు చెప్పండి సార్. సరే అని ఆయన ఒక క్యారెక్టర్ కోదండరాబులేటి చెప్పి నాకు చేయించారు. డైలాగ్ లేవు. ఆయన వస్తుంటే జస్ట్ అన్న డాష్ ఇస్తాడు. మీకు అభిలాషలో పార్టీ సీన్ ఒకటి గుర్తుంటుంది. నా మీద డ్రింక్ పడుతుంది అన్నమాట. ఆయన తిడతాడు ఏ. సో ఆ టైంలో ఇంకొకతను డాక్టర్ ప్రకాష్ అనే క్యారెక్టర్, అతను చిరంజీవి గారిని పిలుస్తారన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ క్యారెక్టర్ నేను చేశానండి. రెండో క్యారెక్టర్ జైల్ సూపరింటెండెంట్ గారు అబ్బాయి ఎవరో సమ్ రిలేషను. ఆయన చేస్తుంటే అసలు టేకులు తింటున్నాడు. తిని అంటే ప్యాకప్ చెప్పి చిరంజీవి గారు ఈ అబ్బాయితో చేయించగదా అన్న. లేదు సార్, ఆయన ఇందాక మిమ్మల్ని గసిరాడు, ఇది ఫ్రెండ్ క్యారెక్టర్, అది అలా అవుతుందని. అయితే ఓ పని చేయి, గడ్డమే తీసి మార్చి చేయించాను. సరే అని చెప్పి మరుసటి రోజు మళ్ళీ షూటింగ్ పెట్టారు. ఆ రోజు ఈ డైలాగ్లను ప్రాక్టీస్ అయ్యాయి కాబట్టి మరుసటి రోజు సింగిల్ టేక్లో చేశాను. అందరు క్లాప్స్ కొట్టారు. అది నాకు గొప్పతనం కాదు, ఆయనతో విసిగి ఎత్తిపోయినారు. ఆ తర్వాత కెఎస్ రామారావు గారే నాకు ఛాలెంజ్, ఆ తర్వాత ఉషా కిరణ్ ప్రతిఘటన, ఇలా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ వచ్చాను. సో ఏదైతేనే కానీ ఈరోజు మరో అడుగు మార్పు కోసం అనే చిత్రానికి ఇవన్నీ నాకు హెల్ప్ అయ్యాయి. ఈ చిత్రంలో సన్నివేశం ఏంటంటే, మీకు తెలుసు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అంతా కుల రాజకీయాలండి. ఎక్కడ కులం ఉంటే అక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే కులాలు, మీరు గొప్ప మేము గొప్ప, ఇలాగా మన రీసెంట్స్గా మీరు అందరు చూసే ఉంటారు. ప్రణయ, అమృత ఇల్లు కులాల గురించి అని చెప్పుకోవడం అని విన్నాం. ఇవన్నీ పరిష్కారం
మరో అడుగు మార్పులో ఉంటుందండి. కుల రాజకీయాలకు స్వతి చెప్పాలి, ప్రతి ఒక్కరికి కావాల్సిన మెసేజ్ అండి. దీంట్లో విత్ పర్మిషన్ దీంట్లో ఒక సన్నివేశం ఉంటుంది, సీఎం గారు అసెంబ్లీ సన్నివేశం. ఆ డైలాగ్ ఒకటి చెప్తానండి. రిజర్వేషన్పై చర్చ జరుగుతుందండి. అందరూ వారి ఒక సంభాషణ తెలియజేస్తుంటారు. సీఎం గారిని మాట్లాడమంటారు అన్నమాట. సీఎం గారు లేచి, అధ్యక్ష, మన దేశంలో ఈ కుల వ్యవస్థ రోజు రోజుకి పెరిగిపోతుంది. దీని వెంటనే మనం పరిష్కరించుకోవాలి, లేదంటే మన భారతదేశానికి ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. యాజ్ పర్ ఆంథ్రోపాలజికల్ సర్వే ప్రకారం మన దేశంలో 4634 కులాలు ఉన్నాయి. మనకి స్వతంత్రం రాకముందు ఈ 1935 మార్చ్ 13 నాసిక్లో బహిరంగ సభలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కుల వ్యవస్థను నిర్మూలించాలని, అన్ని కులాలను సమానత్వం చేయాలని ప్రసంగించడం జరిగింది. అలాగే మహాత్మా గాంధీ గారు కూడా ఈ 1933లో ఒక సభలో ఈ విషయంపై చర్చించారు. అధ్యక్ష, మన దేశానికి స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు. ఆనాడు రాజకీయ మేధావులు పెద్దలందరూ కలిసి ప్రపంచంలోనే తెలివైన వాళ్ళు గొప్పగా చెప్పుకునే నలుగురిలో ఒక్కరైన మన భారతీయుడైన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న ఆవిష్కరించారు. ఆ రాజ్యాంగంలో అప్పుడున్న అణిచివేయబడిన కులాలకు అందరితో సమానత్వం కల్పించాలనే ఒక మంచి సదుద్దేశంతో వారికి 22.5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి అదే రాజ్యాంగంలో 10 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడున్న స్థితిగతులను అనుగుణంగా తీసుకుని వాటిని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ 1990లో విపి సింగ్ గారి నాయకత్వంలో ఒక మండల కమిషన్ వేసి 3000 కులాలు వెనుకబడిన జాతులుగా గుర్తించి వారికి 27% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తమిళనాడులో చూస్తే 69%, కర్ణాటక, జార్ఖండ్, మరైతే కొన్ని రాష్ట్రాల్లో 73% నుంచి 75% రిజర్వేషన్ కల్పిస్తామని రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మభ్యపెట్టి ఎలక్షన్స్ లో ఓట్ల కోసం ప్రామిస్ చేస్తున్నారు. యాజ్ పర్ ఆర్టికల్ 46 ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని కులాలు కలిపి 50% దాటకూడదని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. ఇదే అమెరికాలో చూస్తే అక్కడ ఉన్న నల్ల జాతి వారికి రిజర్వేషన్ కల్పిస్తామంటే మాకొద్దు, మీతో పోటీ పడతామని ఒక నల్ల జాతి గొప్పవాడు అమెరికా ప్రెసిడెంట్ అధ్యక్ష. మరి మన దేశంలో చూస్తే చాలా కులాలు మాకు రిజర్వేషన్ కల్పించండి, మాకు రిజర్వేషన్ కల్పించండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని మనకు మన ప్రశ్న వేసుకుంటే కారణాలు రెండు. ఒకటి వాళ్ళ పిల్లల చదువుల కోసం, 2 ఉద్యోగాల భవిష్యత్తు కోసం. అధ్యక్ష, ఒక ఓసీ కుటుంబీకులు పేదవాళ్ళైతే, రిక్షా వాళ్ళైతే, కూలి పని చేసుకునే వాళ్ళైతే వాళ్ళ పిల్లలని పెద్ద చదువులు చదివించాలని ఆశపడితే ఆ ఆశ కలగానే ఉంటుంది. వారే మధ్య కుటుంబీకులైతే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఒక ఎంసెట్కి వెళ్తే రిజర్వేషన్ పేరు మీద సీట్లు తన్నుకుపోతున్నారు. వారే కష్టపడి చదివి రాత్రి పగలు చదివి ఒక సంవత్సరం వృధా చేసుకొని చదివి మంచి మార్కులతో మంచి మెరిట్తో పాస్ అయ్యి ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ కూడా రిజర్వేషన్ పేరు మీద వారికంటే మార్కులు తక్కువ వచ్చిన వారికి, మెరిట్ లేని వారికి మన ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మరికొందరు మేనేజ్మెంట్ కోటాన్ని, ఎన్ఆర్ఐ కోటాన్ని, హత్తస్థిర మార్కులు వచ్చిన సీట్లు కొనుక్కొని ఒక 4 సంవత్సరాలు కంప్లీట్ చేయాల్సిన కోర్సులు 8 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు కంప్లీట్ చేయాల్సిన కోర్సులు 10, 15, 20 సంవత్సరాలు కంప్లీట్ చేసి వారికి ఉన్న డబ్బు బలంతో పెద్ద సంస్థలు, ఫ్యాక్టరీలు, కార్పొరేట్ హాస్పిటల్ కట్టుకుని చాలా మంది అవుతున్నారు. ఆ తర్వాత వారు ఖర్చు పెట్టిన డబ్బులు అధిక రేట్లతో మన దగ్గర వసూలు చేస్తున్నారు. మన తెలివైన వారు గత్యంతరం లేక వారి దగ్గర నెలవారీ జీతాలు చేసుకుంటున్నారు. మరికొందరు మేధావులైతే ఇతర దేశాలు తరలిపోతున్నారు. మన మేధావుల్ని ఇతర దేశస్తులు క్యాచ్ చేసుకుంటారు. అధ్యక్ష, ఒక గూగుల్ సీఈఓ మిస్టర్ సుందర్ పిచ్చై, ఒక మైక్రో సాఫ్ట్వేర్ సీఈఓ మిస్టర్ సత్యనాదల, ఒక మాస్టర్ కార్డ్ సీఈఓ మిస్టర్ అజయ్ పాల్ సింగ్ బగ్గా, ఒక గ్లోబల్ ఫౌండేషన్ సీఈఓ మిస్టర్ సంజయ్ కుమార్ జా
ఒక ఎడాప్ సిస్టమ్ CEO మిస్టర్ సంతాన్ నారాయణ్, ఒక పెప్సికో CEO మేడం ఇందిరా నోయి, వీరంతా మన ఇండియన్సే. వీరే కాదు, ఇంకెంతో మంది మేధావులు ఇతర దేశాల్లో ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. అంతెందుకు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నత న్యాయస్థాన జడ్జ్ మిస్టర్ శ్రీనివాసుడు కూడా మన ఇండియనే. ఇటువంటి మేధావులు ఇతర దేశాలు తరలిపోకుండా ప్రతి పేదవాడు కన్న కళలు నిజము చేయడానికి ఈ కులంతర రాజకీయాలు పక్క పెట్టి అందరూ సమానత్వం కోరిన ఆనాడు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి నేను ఒక ప్రణాళికను రూపొందించాను. దాని పేరే యునైటెడ్ ఇండియా. యునైటెడ్ ఇండియా. యునైటెడ్ ఇండియాలో కుల ప్రసక్తి రాదు. ఏ కులస్తుడైనా చేరవచ్చు. కానీ చేరిన తర్వాత వారి వారి కులాలు మర్చిపోయి ఒక భారతీయుడుగానే గుర్తింపు పొందుతాడు. దాని యొక్క మేనిఫెస్టో మీ ముందు ఉంచుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది కూడా సినిమాలో సింగిల్ టేక్ ఉంటుందండి. దీని తర్వాత అసెంబ్లీలో గందరగోళం జరుగుతుంది. ఎవరైనా ఒక మంచి పని చేస్తే ముందు రాజకీయం అడ్డుపడుతుంది. రాజకీయం ఎదుర్కోవాలంటే ప్రజలు. అంచేత సీఎం గారు ఏం చేస్తారంటే దీన్ని మన స్పీకర్ గారు చెప్పి గందరగోళం అయితే ఇది నెక్స్ట్ మంత్ 10కి వాయిదా వేస్తాడు. ఈ వాయిదా వేసిన తర్వాత ఈ యునైటెడ్ ఇండియా ఫెస్టివల్ శాంక్షన్ అవుతుందా లేదా సినిమా ఉంది. ఈ సినిమా చూడండి. మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి చూడద్దని. ఎందుకు ఇదేదో ప్రాస గురించి మాట్లాడిన డైలాగ్ కాదు, నా ఆవేశం వచ్చింది, నాకు ఉన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ఈ డెఫినెట్గా అందరికీ కావాల్సిన సినిమా అండి. ప్రతి పేదవాడుకి అవసరమైన సినిమా. మనం మెరిట్ మీద ఉంటే మన దేశం నెంబర్ 1లో ఉంటుంది. మనం ఉన్నదాన్ని మనమే పుని చేసుకుంటున్నాం. సో ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. డెఫినెట్గా మీ అందరి సహకారంతో గతంలో వచ్చిన అవార్డు గురించి తీసిన ఫిల్మ్. దీని గురించి నాకు ఫస్ట్ ప్రశంసలు ప్రసన్న కుమార్ గారు చూశారు, వారికి చూపెట్టాను. ఆయన చెప్పిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది, రిలీజ్ చేయొచ్చాను. సో తర్వాత ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలకి, నా చదలవాడ శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక వందనాలండి. మా గురువు గారు అజయ్ కుమార్ గారు, సురేష్ గారు, మా హీరో వెంకటపతి రాజు, ఇండియన్ హీరో, మన అందరి హీరో. అలాగే మా అఖిల్ కార్తిక్, మన ప్రసన్న కుమార్ గారు, అంజశ్రీని గారు, వెంకటేశ్వర గారు, అనిత గారు, రాజేంద్ర భయ్య, తర్వాత మన విజయ్, స్వామినాయుడు గారు. ఈ సినిమాలో మా రామ సునీల్ చరణ్ అని ఈ అబ్బాయి వైజాగ్ అండి, ఆర్టిస్టు. అంతేకాదు నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాడండి, మంచి టెక్నీషియన్. చాలా మిస్టేకులు కొత్తగా నేను ఫస్ట్ ఫిల్మ్కి వచ్చినప్పుడు నాకు టెక్నికల్ నాలెడ్జ్ చాలా తక్కువ. నాకు వెనకాల తోడుంటూ ఈ సినిమాని 5.1 ఏమో కానీ అన్నింటిలో ఈయన తోడ్పడి చాలా నెంబర్ 1 క్వాలిటీలో తీసుకురావడం జరిగింది. ఈయనకి కూడా నా యొక్క ప్రత్యేకమైన. అలాగే మా గురువు గారు కల్లు కృష్ణారావు గారు వచ్చారు, స్వామినాయుడు గారు, ఇంకా మా రాంబాబు గారు, అగ్నిపూలు సీరియల్స్. చాలా థ్యాంక్స్ రాంబాబు గారు. నేను టీవీ మీడియాలో నాకు చాలా మంచి పేరు తెచ్చింది అగ్నిపూలు సీరియల్ రాంబాబు గారు అండి. ఇక్కడ నాకు కనబడట్లేదు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, నా వెంకటేశ్వర గారు చెప్పారు, మన మిత్రుడు సార్ థ్యాంక్స్ అండి. కనబడట్లేదు, సారీ. ఎవరు శ్రమ ఎదుగుతున్న వేళ, నటరాజు నీడలో ఒదుగుతున్న వేళ, నెమలికే నాట్యం నేర్పే దర్పణం, నాట్య కళాశారద ఒడిలో సేద తీరిన సమర్పణం, నృత్య సామ్రాజ్యానికే నుడికారమై, నటరాజు ప్రతిభకే ఓంకారమై ఉదయించిందొక తొలికిరణం, చలనచిత్రాలకే ఓ ఆభరణం, సెల్యులాయిడ్ సెన్సేషనల్ కొరియోగ్రాఫర్, సినిమాకి అతను బంపర్ ఆఫర్. అతనే ప్రఖ్యాత సినీ నృత్య దర్శకులు శ్రీ శివసుబ్రహ్మణ్యం గారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా కోడవల్లి గ్రామంలో శ్రీ భూపతిరాజు నారాయణరాజు, శ్రీమతి రమణమ్మ దంపతులకు జనించి, అదే గ్రామంలో గల
శ్రీ కేశవరావు స్కూల్లో విద్యను అభ్యసించి కబడ్డీ లాంటి క్రీడల్లో మంచి పట్టు సాధించి మరింత మక్కువతో నాట్యంలో నైపుణ్యం సంపాదించి సినిమాలు నేలడానికి చెన్నై చేరిన దిగ్గజం శ్రీ సుబ్రహ్మణ్యం రాజు గారు. చెన్నై చలనచిత్ర రంగంలో అప్పటికే అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ నృత్య దర్శకులు శ్రీ ముక్కురాజు మాస్టారి గారి వద్ద శిష్యరికం చేసి తన సహాధ్యాయునిగా ఉన్న నృత్యకారిణి కుమారి శివకుమారి గారితో జతకట్టి శివసుబ్రహ్మణ్యంగా మారి ఎన్నో చిత్రాలకు నృత్య దర్శకత్వం వహిస్తూ 1978లో ఆమెనే వివాహమాడి ఓ కుమార్తె ఓ కుమారుడికి జన్మనిచ్చారు. ఉత్తరాది భాషలతో పాటు దక్షిణాది భాషా చలనచిత్రాలకు అలనాటి పల అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చంద్రబాబు, మురళీమోహన్, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో పాటు పలు హీరోలతో పాటలకు నృత్య దర్శకత్వం వహించి ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఘనత ఆయన సొంతం. అయితే ఆయన చేసిన అత్యధిక చిత్రాలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారివే కావడంతో నేటికి బాలయ్య బాబుకి శ్రీ శివసుబ్రహ్మణ్యం గారు అత్యంత ప్రీతిపాత్రులు. మన హైదరాబాదుకి తరలి వచ్చిన తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు 1990వ దశకంలో తాను కూడా ఇక్కడికి అడుగుపెట్టి అనేక చిత్రాలకు నృత్య దర్శకత్వం వహిస్తూ తన శిష్య బృందాలను సైతము నేటి తరం నృత్య దర్శకులుగా తీర్చిదిద్దుతూ సేవ చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మహానుభావులు శ్రీ శివసుబ్రహ్మణ్యం గారు. 1980 దశకంలో విడుదలైన ముద్దమందారం చిత్రంలోని నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి పాటకి నృత్య దర్శకత్వం వహిస్తూ మొట్టమొదటిసారిగా చలనచిత్ర రంగ ప్రవేశానికి డాన్సర్గా శ్రీ ప్రసన్న కుమార్ గారికి అవకాశం కల్పించి ఆయనతో అరంగేట్రం చేయించి తనకు అర్హతను ప్రసాదించిన తొలి గురువు శ్రీ శివసుబ్రహ్మణ్యం గారి దంపతులకు హృదయపూర్వక వందనాలతో మిటాస్ విజన్స్ సంస్థ తరపున సభాముఖంగా సమర్పిస్తున్న సన్మాన పత్రం. హాయిగా ప్రశాంతంగా ఇందాక రాసిన ఈ ప్రశంసా పత్రం అనండి, సన్మాన పత్రం అనండి, ఆ సన్మాన పత్రంలో అన్ని బాగా రాశారు కానీ ఒక్క మాట మర్చిపోయారు. అదేంటంటే ఆ మాట అసలు ఏ మనిషికైనా ఒక మనిషి అంటూ ప్రముఖుడైతే అయిపోదు, కానీ ఆ మాట సరిపోయే వ్యక్తులు ప్రముఖుడు ఏంటంటే ఆ మాట మర్చిపోయాడు ఆయన రచయిత శివసుబ్రహ్మణ్యం రాజు గారు. నిజంగా తల్ల పొగరు కానీ బిరుసు కానీ అంటే ఇవాళ కాదు, ఇవాళ కొంచెం వాళ్ళ ఆఫ్ ది కెరీర్ లో ఉన్నారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఫోటోలు అడ్డొస్తున్నాయి అమ్మదు. మన సారీ అండి, మా చంద్రశేఖర్ గారు బిహెచ్ఎల్ జిఎం గారు అండి, కళ్ళు కృష్ణారావు గారు. శివసుబ్రహ్మణ్యం వ్యక్తులకు నిజంగా సన్మానం చేయడం అన్నది సన్మానానికే సన్మానం. అది అజయ్ గారు ఎందుకంటే అజయ్ గారు ఈయన మా జిఎం గారు అండి బిహెచ్ఎల్, దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ వేశారు. ఈ సభలో చాలా లో ప్రొఫైల్ పర్సన్స్ అండి. వాళ్ళు ఏ రకమైన హంగులు ఆర్భాటాలు ఏ రోజున వాళ్ళు ఎంత చాలా వాళ్ళ రంగాల్లో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మా వెంకటేశ్వర గారు కానీ, మా ప్రసన్న గారు కానీ, ప్రసన్న గారు ఏమో మా ప్రసన్న ఈ సినిమాతో డైరెక్టర్ గా మారిన అడిగా తీసాడు ఈ సినిమాని. ఒక బర్నింగ్ ఇష్యూ మీద తీసాడు, అది కూడా అందరూ అనురాధ ఫిల్మ్స్. వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజుల్లో తెలుగు కామెంటరీ చెప్పి కొంచెం తెలుగు అలవాటు అయింది, ఎందుకంటే ఎక్కువ హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి తెలుగు కొంచెం మాట్లాడటం మర్చిపోయాం. కానీ తెలుగు కామెంటరీ వచ్చిన తర్వాత కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాం. అంతేకాకుండా ఒకప్పుడు ఏలూరులో ఉన్నప్పుడు సినిమాలంటే చాలా పిచ్చి, రోజుకి 4 సినిమాలు కూడా చూసాం. అది కూడా సైకిల్ మీద వెళ్ళటం, అదే క్యూలో నించోవటం, అంత క్రేజ్ ఉండేది ఆ సినిమాలు ఆ రోజుల్లో. అందుకే పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, చాలా మంచి సినిమాలు తీశారు. మనకి ఎప్పుడు ఎడ్యుకేషన్ లాగా ఉండేది, ఇప్పుడంటే కమర్షియల్ డిఫరెంట్, ఈ యూత్కి డిఫరెంట్. కానీ ఆ రోజుల్లో స్టెప్స్ బట్టి మనకు తెలిసేది ఆ సాంగ్కి ఎంత విలువ ఉండేది అని. అంత పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, నాకు తప్పులు అవుతే కొంచెం అందించాలి. కానీ ప్రసన్న చాలా మంచి ఫ్రెండ్ మాకు. ఒక 25 ఏళ్ళ నుంచి గాజువాక ఆయన జిమ్ ఒకటి ఉండేది, ఆ జిమ్ కూడా వెళ్ళాం. అలాగే క్రికెటర్స్ అందరూ కూడా ఆ జిమ్కి వెళ్ళి
ఎన్నో రోజులు అక్కడ వైజాగ్లో ఎంజాయ్ కూడా చేసాం. కానీ ఇలా సినిమాలు తీసేవారు నాకు ఇప్పటివరకు తెలియదు. కానీ మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా, అలాగే యంగ్ హీరో అఖిల్ కూడా మంచి సినిమా ఇది. అలాగే అందరికీ యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అంటే సినిమా అందరికీ చూడమని చెప్పారు కదా, చూస్తే మనకి తెలుస్తుంది మంచి స్టోరీ ఉన్న సినిమా. ప్రసన్న డైలాగ్లోనే మనకి సినిమా అంతా చెప్పేశారు ఆల్రెడీ. సో ప్రసన్న, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా కంగారు పడ్డాను. హాయిగా ఆర్టిస్ట్గా బాగున్నారు, ఇవాళ ప్రొడ్యూసరు డైరెక్టర్ అయ్యి ఎందుకు అని చెప్పి అనుకుంటే, తర్వాత ఆయన సినిమా చూపిస్తే ఇవాళ రాజకీయ పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రతి కోణం ఆయన, అంటే ఒక విద్యా వ్యవస్థ నుంచి ఒక కుల వ్యవస్థ నుంచి అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడే ప్రతి దానికి జనరల్గా ఏంటంటే చాలామంది ఇప్పుడు మనకి గుల్జార్ గారు ప్రాబ్లమ్స్ చెప్తారు, ఫైనల్లో సొల్యూషన్స్ క్లారిటీ రాదు. కానీ ప్రసన్న కుమార్ తను తీసిన ఈ సినిమా మరో అడుగు ముందు కోసంలో సొల్యూషన్స్తో పాటు ఇది చేస్తే ఈ వ్యవస్థలకన్నీ కరెక్ట్గా ఉంటుందని సొల్యూషన్స్తో చాలా కరెక్ట్గా చెప్పాడు. చాలా గొప్ప సినిమా అవుతుంది. డెఫినెట్గా నంది అవార్డు అనేది గ్యారంటీ, దీనికి డౌటే అక్కర్లేదు. అలాగే తను బెస్ట్ డైరెక్టర్ గాను బెస్ట్ ప్రొడ్యూసర్ గాను అవార్డ్స్తో పాటు ఈ సినిమా చూస్తున్న మూలంగా ఏంటంటే ఇవాళ వ్యవస్థల్లో ఎన్ని రకాల లోపాలు ఉన్నాయి, ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక కనువిప్పులాగా ఉండి మనందరం మంచికి మారాలి, మన స్వార్థం వదిలేసి అందరి కోసం పాటుపడాలి అనే క్లియర్ మెసేజ్ ఓరియంటెడ్ ఇది ఫిల్ము. ఈ ఫిల్మ్ ఆయనకి బడ్జెట్ పరంగా కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి పరిగెత్తమన్నా కూడా ఆయన బాగా కష్టపడి పరిగెత్తాడు. ఒక భారీ బడ్జెట్ సినిమా అయితే ఒక భరత్ అనే నేను అనేది ఒక ప్రజలకు మెసేజ్ రేంజ్ సినిమాగా అనుకుంటే, ఒక చిన్న సినిమాగా భరత్ అనే నేను కంటే కూడా ఈయన ఎక్కువ సొల్యూషన్స్తో ఎక్కువ బ్రహ్మాండంగా తీశారు. ఇలాంటి సినిమాని ప్రజలు ఆదరించి మీడియా కూడా ప్రజలకు అందుబాటులో, అంటే ఇవాళ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే ఒక నిర్భయ చట్టం ఏ రాజకీయ వ్యవస్థ ఎవరో లేకుండా ఢిల్లీ నగరం మొత్తం జనంతో కిటకిటలాడిపోయిందంటే అది పవర్, ఓన్లీ మీడియా పవర్. సో మీ మీడియా పవర్తో ఈ సినిమాని ప్రజలకు చేరువ చేస్తే ప్రజలకి సొసైటీకి అందరికీ మంచిగా ఉండే రేంజ్లో దీంట్లో సొల్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కానీ చేసిన ప్రసన్న కుమార్ గారికి అవార్డ్స్తో పాటు డబ్బు కూడా వస్తే ఇంకెన్నో మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి మీడియా సపోర్ట్ చేయండి, దయచేసి ప్రేక్షకులు ఆదరించండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ముందు ప్రసన్న గారి గురించి చెప్పాలి. ఈ సినిమా తను ఎంత ప్రయాస ఓర్చి తను ఆర్థికంగా డబ్బులు పెట్టి, అతను ఆర్టిస్ట్ నుంచి మా దగ్గర కూడా చాలా సినిమాల్లో కానీ సీరియస్గా కూడా చేశారు. అలాంటి వ్యక్తి ఈ సినిమా చేయాలి అని కథ చెప్పినప్పుడు చాలా బాగుంది, రిస్క్ అవుతుంది, మీకు ఎందుకు వద్దండి అని చెప్పాం. కాదు చేయాలని పట్టుదలతో వైజాగ్ ఏరియాలో షూటింగ్ చేసి చాలా రిస్క్ తీసుకుని ఇవాళ ఈ కార్యక్రమం రిలీజ్కి దగ్గరగా వచ్చారంటే సెన్సార్ టైంలో కూడా చాలా ఇబ్బంది పడి మన అన్న ప్రసన్న గారు కూడా దాని గురించి మాట్లాడి దాన్ని సెన్సార్ చేయించి చక్కగా యూ సర్టిఫికేట్ తీసుకున్నారు మన ప్రసన్న గారు. అలా ఈ సినిమాకి మంచి సబ్జెక్టు, మంచి పాయింట్లు ఉన్నాయి. నేను కూడా సినిమా చూడటం జరిగింది, బాగా చేశారు. బెస్ట్ ఆఫ్ లక్ ప్రసన్న గారు. అన్న చెప్పినట్టు అవార్డులతో పాటు రివార్డు కూడా, క్యాష్ కూడా రావాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు అఖిల్ కార్తిక్. ఒక్క అడుగు మార్పు కోసం ఈ సినిమాలో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్కి వచ్చిన పెద్దలు వెంకటపతి రాజు గారు, మా ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు గారు. మా ప్రొడ్యూసర్ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో సినిమా హీరోగా చేస్తున్నాను నేను. చాలా థ్యాంక్స్ సార్. డైరెక్టర్ అజయ్ కుమార్ గారు, మాస్టర్స్ అందరికీ పేరు నా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు ప్రసన్న కుమార్ తెలుసండి. నాది వైజాగ్లో గాజువాక, మా ఇంటి వెనకే సార్ ఉండేవాళ్ళు. నేను హాలిడేస్లో అలా ఉన్నప్పుడు అక్కడ ప్రసన్న కుమార్ గారిని చూడటం కోసం వెయిట్ చేసేవాడిని రోడ్డు మీద. అంటే ఒక సినిమా యాక్టర్ వెళ్తున్నారు చూద్దామని అంతా మా పిల్లలంతా చూసేవాళ్ళం. తర్వాత నేను ఇండస్ట్రీకి వద్దామని డిసైడ్ అయిన తర్వాత వైజాగ్లో సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారండి. ఎలా అంటే నువ్వు చేయమ్మా, నువ్వు ఎంకరేజ్ చేస్తాను, నువ్వు ఇండస్ట్రీకి రా, నువ్వు బాగుంటావు, నేను ఏదో ఒక సపోర్ట్ చేస్తాను అనేవాళ్ళు. నేను ఇండస్ట్రీకి అవకాశాల కోసం చూస్తున్నప్పుడు డైరెక్టర్లకు చెప్పడం కానీ, ప్రొడ్యూసర్లకు చెప్పడం కానీ, ఆయన పర్సనల్గా నన్ను తీసుకెళ్ళి వాళ్ళతో కల్పించడం కానీ చేసేవారు.
సో అలాంటి వ్యక్తితో నేను అలాంటి మనిషి నాకు ఫోన్ చేసి ఒక రోజు అఖిల్ ఇలాగా నేను ఒక సినిమా చేస్తున్నాను, ఒక హీరో రోల్ ఉంది, కీ రోల్, నువ్వు చేస్తావా అంటే నేను లేస్తా, తప్పకుండా మీరు అడగటం ఏంటి, నేను డెఫినెట్గా చేస్తానని చెప్పి చేశాను. చాలా థ్యాంక్స్ సార్, మీ సినిమాలో నాకు కూడా ఒక పార్ట్ చేసినందుకు. సో ఈ సినిమా తొందరలో రిలీజ్ అనుకుంటున్నారు సార్, మీరంతా సపోర్ట్ ఉండాలి. సో ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. మెయిన్గా ఒక ఆర్టిస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా రేర్ అండి, ఎందుకంటే సినిమా కష్టాలు తెలుసు. సినిమా చేయటం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఎంత కష్టమో తెలుసు. ఒక ఆర్టిస్ట్ కూడా బాగా తెలుస్తుంటుంది. మీరు సెట్లో ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్గా మాకు లొకేషన్లో బాధలు తెలుస్తుంటాయండి, ఒక ప్రొడ్యూసర్ పడే బాధలు. సో ఎప్పుడు ప్రొడ్యూస్ చేద్దామని మాకు ఒక థాట్ కూడా రాదు. అలాంటిది ప్రసన్న కుమార్ గారు ఒక సినిమా తీయటం, అది కాకుండా కమర్షియల్ సినిమా చేస్తేనే ఈ రోజుల్లో డబ్బులు వస్తాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు, అది సినిమా వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. కానీ ఆయన సమాజానికి నా వంతుగా ఒక మెసేజ్ ఇద్దామని ఇలాంటి ఒక స్క్రిప్ట్ తీసుకొని ఆయన చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో సార్ మీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు, ఎందుకంటే ఇంత మంచి సినిమాలో నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను చెప్పే డైలాగ్స్ కానివ్వండి, నా నుంచి ఒక మెసేజ్ యూత్కి వెళ్తుంది, దీని గురించి ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని నాతో చెప్పించారు. చాలా థ్యాంక్స్ సార్. వన్స్ అగైన్ దీనికి ఈ ఫంక్షన్కి గెస్ట్గా వచ్చిన మా ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు గారికి, రాజు గారికి, అందరికీ పేరు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా శ్రీనివాస గారికి, మన ప్రసన్న గారికి, ఈ ప్రసన్న గారికి, ప్రొడ్యూసర్ ప్రసన్న గారికి, శివసుబ్రహ్మణ్య గారికి, అందరికీ జస్ట్ వెంకటభద్రరాజు గారికి, నేను ఆయన మా వీళ్ళు కాబట్టి సో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. శివసుబ్రహ్మణ్య గారు ఎప్పటి నుంచో వాళ్ళ పాటలు మనం చూస్తూ ఉన్నాం, ఎప్పటి నుంచో అసలు చూస్తూ పెరిగాం అనుకోవచ్చు. ఎంతో ఎంజాయ్ చేశారు. సో వాళ్ళకి ఈరోజు ఈ కార్యక్రమంలో సన్మానించేందుకు ముందుగా ప్రసన్న గారిని కంగ్రాచులేషన్ చేస్తున్నాను. సో ప్రసన్న భాయ్ ఎప్పటి నుంచో నాకు తెలుసు ఆర్టిస్ట్గా, మంచి కాన్సెప్ట్తో ఈ సినిమా చేశారనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పిన డైలాగే ఈ సినిమా ఏంటో మనకి అర్థమైపోయింది. ఈ సినిమా ఎలా ఎమోషనల్ ఎలా ఉంటుందో అనేది అర్థమైపోయింది. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను ఒకే మాట చెప్పదలుచుకున్నాను, హ్యాట్స్ ఆఫ్ టు ప్రసన్న. ఎందుకంటే మామూలుగా అతని పని కాదు ఇది. ఆర్టిస్ట్గా సుఖంగా ఉన్న అతను ఇలాంటి సినిమా తీయాలని థాట్ వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. రిస్క్ కూడా చేసుకొని ప్రొడ్యూసర్గా ఆయన కూడా చేసి, ప్రొడక్షన్ చేసి, డైరెక్షన్ చేసి, రెండు చేశారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. రెండోది ఏంటంటే మార్పు కోసం మరొక అడుగు అన్నాడు, అంతేగాని మార్పు ఒకసారి ఓవర్ నైట్ రావాలని చెప్పి అనలేదు, ఒకే ఒక అడుగు వేయమని చెప్పి అంటున్నాడు మార్పు కోసం. ఇట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. కానీ నాకు బాధ ఏంటంటే ఆ ఒక్క అడుగు కూడా సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి ఇబ్బంది పెట్టారంటే, ఒక్క అడుగు కూడా సెన్సార్ వాళ్ళ మార్పు రాలేదని చెప్పానంటే ఇంక ఏం చెప్పాలి ఆ సెన్సార్ వాళ్ళని. అలాంటి సెన్సార్ సెక్స్ సినిమాలకి, వైలెన్స్ సినిమాలకి సెన్సార్ ఇచ్చేస్తారు శుభ్రంగా. ఇలాంటి ఈ సినిమాలో ఏముందండి దానికి ఇబ్బంది పెట్టడం అంటే ఆ ఒక్క మార్పు, చిన్న మార్పు, ఒక్క అడుగు మార్పు కూడా సెన్సార్లో రాలేదన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ ఎక్సలెంట్ టైటిల్, ఒకే ఒక అడుగు ముందు అడుగు వేసుకుంటూ వెళ్ళాలి, అంతే ఓవర్ నైట్ రాదు మార్పు. అలాంటి టైటిల్ పెట్టినందుకు హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా థ్యాంక్స్ ప్రసన్న. నిజంగా ఇలాంటి ఇది నువ్వు చేస్తున్నందుకు, డైరెక్టర్గా మేము చేయలేకపోయినందుకు మాత్రం నేను నిజంగా బాధపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను కూడా. ఒక ఆర్టిస్ట్గా నువ్వు చేసావు కాబట్టి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. డైలాగ్ కానీ ఒక హీరోయిన్ కానీ ఇలాంటి ఏవి లేవండి. పక్కగా మెసేజ్ ఓరియంటెడ్ అండి. ఎవరిని ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక రాజకీయంగా కానీ ఎవరిని మనకు కించపరిచినట్టు చేయలేదు. మన దేశం బాగుపడాలంటే ఎలా ఉండాలనే కాన్సెప్ట్తో చేసిందండి. ఎవరిని ఉద్దేశించి చేసిన సినిమా కాదు, ఏ పార్టీకి సంబంధించిన సినిమా కాదు, ఇది అందరికి కావాల్సిన సినిమా అండి. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న ప్రజలందరికీ, అలానే ఈ ఫంక్షన్కి, ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ నా నమస్కారాలండి. ఫస్ట్ ప్రసన్న గారికి బెస్ట్ ఆఫ్ లక్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన ఒక డైలాగ్ చెప్పారు, ఆయన మంచితనం మీకు తెలియాలి, ఆయన ఒంటి నిండా అది ఉంది అని దానికి. మీరు ఎప్పుడైనా వైజాగ్ కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా వీళ్ళు ఒక చిన్న ప్రాబ్లం పడి ఆయనకు ఫోన్ చేసి చూడండి, ఆయన గుణం ఏంటో మీకు అక్కడే తెలిసిపోతుంది. అంత గొప్ప మనసున్న మనిషి ఆయన. కాబట్టి అలాంటి మనసు ఉంది కాబట్టే ఇలాంటి ఒక మంచి పవర్ఫుల్ మెసేజ్ సినిమా ఆయన నిర్మించడం జరిగింది. ఆయనకి అవార్డులతో పాటు రివార్డులు పెద్దగా బాగా భారీగా డబ్బులు వచ్చి ఇంకొక 10 సినిమాలు అలాంటి నిర్మించేదానికి
ఈ ఆర్థికంగా ఈ సినిమా ఉపయోగపడాలని మీ సపోర్ట్, మీ మీడియా వచ్చాక ప్రజలకు చాలా మంచి జరిగింది. అలానే మీ మీడియా ద్వారానే ఈ సినిమాకు కూడా చాలా మంచి జరగాలని మీ మీడియా సోదరుల ఆశీర్వాదాలు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం. ప్రసన్న గారు ఇప్పుడు కాదు, నాకు ఒక 10 ఏళ్ల క్రితం నుంచి బాగా తెలుసు. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అండ్ వెరీ కైండ్ పర్సన్. రాత్రి సడన్గా రావాలి అని చెప్పేసి అంటే తప్పకుండా అని చెప్పేసి నేను వచ్చాను. సో డెఫినెట్గా ఆయన ఇస్తున్న మెసేజ్ ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ మ్యాన్గా నిలబడాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆడియన్స్ అందరూ కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డిస్ట్రిక్ట్ ఆలమూరు గ్రామంలో జన్మించారు. 1989-90లో భారత టెస్ట్ మరియు వన్డే జట్టులో ప్రవేశించారు. వారు మొదటిసారిగా న్యూజిలాండ్పై ఆడి అంతర్జాతీయ క్రీడా జీవితం ప్రారంభించారు. డెవలప్మెంట్ ఆఫీసర్గా గత 5 సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 28 టెస్ట్ మ్యాచ్లు, 53 వన్డే మ్యాచ్లు, 2 వరల్డ్ కప్పు 1992-96లో ఆడారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా 6 సంవత్సరాలు చేశారు. 2005-2007 సీనియర్ నేషనల్ సెలక్షన్ కమిటీలో సెలెక్టర్గా పనిచేశారు. నాకు అనిపిస్తుంది ఈ ఫంక్షన్ చూస్తుంటే మన ఇంట్లో మనందరం కలిసి చేసుకున్నట్లుగా చాలా ఆనందంగా ఉంది. ఇంక్లూడింగ్ జర్నలిస్టులు కూడా ఇందులో హార్ట్ఫుల్గా పాల్గొని ఈ పిక్చర్ ముందుకు తీసుకెళ్లాలని పూనుకుంటారని నాకు తెలుసు. తర్వాత ఈ ప్రసన్న అనే పేరు గల వాళ్ళే సినిమా ఇండస్ట్రీకి ఏదో పూర్వజన్మలో ఒక మంచి చేయడానికి పుట్టారు. ఈ ప్రసన్న ఆ ప్రసన్న. తర్వాత అసలు ఈ సినిమా ఇండస్ట్రీలోనే పుడతమే పూర్వజన్మ సుకృతం. నాకు తెలిసినంత వరకు ఎన్ని కోట్లు సంపాదించినా అది ఒక ఎత్తు అవ్వచ్చో, కానీ సమాజం మార్పు కోసం ఒక సాటి నిర్మాత, ఒక దర్శకుడు, ఒక ఆర్టిస్ట్ కనీసం ఉడత సహాయం చేసిన సొసైటీ మార్పు కోసం అది ఎంతో గొప్ప మెగా 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 పిక్చర్తో సమానమని నా అనుభవంలో నేను గ్రహించింది. అంచేత ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. ఆ మార్పు అనేది 1% అన్న ప్రజల్లోకి వెళ్తే అది పూర్వజన్మ సుకృతం ఆ నిర్మాతకి తీసినందుకు. ముఖ్యంగా శివసుబ్రహ్మణ్యం మాస్టర్, నేను వారితో 1986లో లైలా అనే సినిమా చేశాను. అందులో హీరో సురేష్ని ఇంట్రడ్యూస్ చేశాను హీరోగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో జీవిత ఖైదీ అని శోభన్ బాబు, జయసుధా, జయప్రద పిక్చరు మెగా మెగా హిట్ అయింది. ఆ పిక్చర్ మీ అందరికీ తెలుసు. 40 లక్షలు తీస్తే అది 7 కోట్లు కలెక్ట్ చేసింది ఆ రోజుల్లో. కారణం కేవలం డ్యాన్సెస్ దాంట్లో. ఆ తర్వాత ఒక ప్రొడ్యూసర్కి డ్యాన్స్ మాస్టర్కి ఉండే సంబంధం ఎట్లాంటిదంటే, మేము కులు మనాలి వీళ్ళని 14 రోజులు 3 పాటల కోసం తీసుకెళ్ళాం. జయప్రద, జయసుధా, శోభన్ బాబు. వెళ్ళంగానే అంతా డ్రైగా ఉండి ఎండిపోయిందండి, ఇక్కడ ఏం చేస్తామని చెప్పి లోక్ సింగ్ గారు కెమెరామెన్ దానికి వెళ్ళిపోయి రాజస్థాన్లో తీసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ షాట్ తీసిన తర్వాత ఇక లాభం లేదు, షిఫ్ట్ అవుదాం అనుకున్న తర్వాత పెద్ద వర్షం తుఫాన్ వచ్చింది. మీకు తెలుసు, చాలామంది కూడా అప్పుడు రోడ్లు తెగిపోయినాయి. తెగిపోతే మేము రోడ్ నుంచి బయటికి కూడా వెళ్ళడానికి వీలు లేదు. 13 రోజులు అట్లా, ఇంక ఉన్నది 1.5 డే మిగిలి ఉంది. ఒక్క పాట కూడా కంప్లీట్ చేయలేకపోయాం. డాన్స్ మాస్టర్లు 3 పాటలకు వాళ్ళే. శివసుబ్రహ్మణ్యం మాస్టర్ బయట నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు, లోపల నుంచి బయట రావడానికి లేదు. ఫుడ్ కూడా సప్లై లేదు ఆ హోటల్కి. మేము ఉన్న హోటల్కి మేము అందరం ఒకే హోటల్లో ఉన్నాం. మాస్టర్ ధైర్యం చెప్పేవాళ్ళు, పోయిద్ది అంటే అంతా ఆఖరికి లాస్ట్ డేట్ వచ్చేసి తీసుకొచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి. కరెక్ట్గా 1.5 డే ఉన్నాగా వర్షం ఆగిపోయింది. బయటికి రాగానే ఎటు చూసినా కూడా స్నో బ్రహ్మాండం. అసలు కెమెరా ఎటు తిప్పుటే అటు లొకేషన్. పాట నెంబర్ 1 ఒక సాంగ్ జయప్రద, జయసుధా, శోభన్ బాబు హాఫ్ డేలో తీశారు ఆ సాంగ్. తర్వాత 2వ పాట ఒక హాఫ్ డే, 3వ పాట ఒక హాఫ్ డే, మొత్తం 3 పాటలు 1.5 డే చేసి తీసుకొచ్చారు. అది స్క్రీన్ మీద చూస్తే మీరు చూడండి ఎప్పుడైనా జీవిత ఖైదీ ట్రైలరు. వాళ్ళు మహానుభావులు, నిర్మాతల శ్రేయస్ కోరేవాళ్ళు. ఆ దంపతులు పచ్చగా ఉండాలని సాటి నిర్మాతగా వాళ్ళల్లో తీసిన వాళ్ళలో ఒక చిన్న నిర్మాత నేను.
ఎన్టీ రామారావు గారితో పాటలు చేశారు వాళ్ళు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ కొత్త ఆర్టిస్టులు ఎంతమందికో డ్యాన్స్ నేర్పించడం కాక వాళ్ళు నిలబడటానికి ఒక రీజన్గా కూడా ఉన్న డ్యాన్స్ మాస్టర్స్ వాళ్ళు. నేను ఈ మధ్యలో హెడ్ కానిస్టేబుల్ 36 ఏళ్ల తర్వాత హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య నా డైరెక్షన్లో చేస్తే జయసుధా నారాయణమూర్తికి కూడా వాళ్ళు సాంగ్స్ చేశారు. వాళ్ళు పచ్చగా ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. అన్నిటికన్నా ఇంకో విషయం, నేను యాక్చువల్గా ఎంత పనున్నా ఆ డాన్స్ మాస్టర్లు పాట చేస్తుంటే ఖచ్చితంగా ఆ రోజు సెట్లో కూర్చుంటా. కారణం ఏంటంటే నా సాంగ్ బాగా రావాలనో కాదు, వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేయిస్తుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు చూస్తే ఎంత చిలిపితనంగా చేస్తారో చాలా నాకు గర్వంగా సంతోషంగా అన్ని కోణాల్లో చూస్తే భార్యాభర్తలు అంటే ఇట్లా ఉండాలి అనంత మంచి మనుషులు. భగవంతుడు మీ అందరూ కూడా ఆశీర్వదించి వాళ్ళు ఇంకా కలికాలం ఇట్లానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీకు తెలుసు తల్లి సెంటిమెంట్తో చాలా పిక్చర్లు వచ్చినాయి. ఈ మధ్య ఒక మంచి తల్లి సెంటిమెంట్తో బిచ్చగాడి సినిమా ఒకటి వచ్చింది. అది ఎంత మెగా హిట్ అయిందో, ఎంత ఆదరించారో, ఇప్పటికీ ఆదరిస్తున్నారో. ఇప్పటికీ నాకు ఆ సినిమా సాంగ్స్కి నెలకు 30 లక్షలు ఓన్లీ సాంగ్స్కి వస్తాయి ఆ డబ్బు యూట్యూబ్లో. అటువంటి చిత్రాన్ని ఇచ్చారు. నేను ఈ నిర్మాత గారికి ఒకటి చెప్తున్నాను, ఒక సినిమా హిట్ అయితేనేమో ఈ సినిమా ఇండస్ట్రీ మంచిది, ఒకటి ఫ్లాప్ అయితే మంచిది కాదు అనుకోవద్దు. ఖచ్చితంగా సినిమా తల్లి ఏదో రూపైనా ఏదో రోజు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళి. దానికి ఉదాహరణ బిచ్చగాడు. ఈ నిర్మాత కూడా కృషిని నమ్ముకున్నాడు కాబట్టి ఈ పిక్చర్తో పాటు ఇంకా పిక్చర్లు తీయాలి, ఆయన కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. ఆ సినిమా తల్లి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు కూడా ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. రాజుగారు మాట్లాడలేదు అన్నారు. అమ్మనప్పుడు నాకు ఎందుకే బాబు ఇది ఈ సన్మానం ఇవన్నీ నాకు ఇష్టం ఉండదంటే లేదు, ఆ అంబిషన్ అంటే మీకు సన్మానం చేయాలనేది. తప్పకుండా మీరు రావాలనేటప్పుడు తను ఎవరు సన్మానం చేయాలంటే శ్రీనివాసరావుని పిలుద్దాం ఆయన అన్నాడు. అప్పుడు శ్రీనివాసరావుని పిలిచాం. ఈ కార్యక్రమం తిరుపతిరావు గారు శ్రీనివాసరావు గారి మేము డాన్స్ మాస్టర్గా కాదు, అక్కడ మమ్మల్ని ఆయన ఎలా చూసుకుంటారంటే చాలా గొప్పగా ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకుంటారు మమ్మల్ని వాళ్ళు. అలాగే ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేశారు. తర్వాత ఈ ప్రసన్న కుమార్ తీసిన సినిమా గొప్ప హిట్ అయ్యి బాగా డబ్బులు సంపాదించాలని కోరుకుంటూ థ్యాంక్స్. ఇప్పటికీ మేము ఇండస్ట్రీలో ఉన్నామంటే కేవలం బాలకృష్ణ గారు, చదలవాడ శ్రీనివాసరావు గారు, చదలవాడ తిరుపతిరావు గారు వల్ల ఇంకా మేము ఇండస్ట్రీలో గెట్ ఆన్ అవుతున్నాం. థ్యాంక్స్ టు శ్రీనివాసరావు గారు.